హాయ్ ఫ్రెండ్స్! మీరిప్పుడు చూస్తున్నది పనస తొనలండి ఇవి. మనము పనస తొనలు తిన్నాక అందులో ఉండే సీడ్ అది కూడా మనకి చాలా గుడ్ ఫర్ హెల్త్ అండి. మీరిప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇసుక. నేను ఇక్కడ మా పక్కన ఇసుక ఉండే, సో తీసుకొచ్చాను. దాన్ని మంచి ఫ్రెష్‌గా కడిగేసి ఒక 3, 4 టైమ్స్ దాన్ని ఆరబెట్టేసి అలా ఇసుకని రెడీ చేసుకున్నాను. దుమ్ము ఏమి లేకుండా. సో ఈ ఇసుకలో మనం ఇప్పుడు ఏమైనా వేయించుకోవచ్చండి. పల్లీలు కానీ, బొంగులుగా మనము బియ్యం కానీ, ఇంకా ఏవైనా కానీ హీట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మా మమ్మీ అయితే ఈ తను ప్యాన్‌లో వేయించుతుంది. మా అమ్మమ్మ అయితే నిప్పుల మీద వేయించేది. సో, నేనిలా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేనిలా చేశాను. నేనెందుకు అంటే ఇవి పల్లీలెప్పుడూ ఇలానే వేయించుకొని మేము పచ్చడి గానీ, చట్నీ గానీ, పౌడర్స్ అలానే చేసుకుంటాము. సో, ఇలా ట్రై చేద్దామని చేశాము. చాలా టేస్టీగా, చాలా మంచిగా అయితే ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారైతే ట్రై చేయండి, ఎంత బాగుందో. ఈ పనస తొనలు తిన్నాక ఈ ఈ సీడ్స్‌ని గూడా మనము మంచిగా తినొచ్చండి. అలా అది తినడం వల్ల కాస్త కడుపు ఫుల్‌గా నిండిన ఫీల్ ఉంటుంది. మనం ఈ పనస తొనలు ఒక 20 అలా 15, 20 తిన్నా గానీ ఏం గాదు. మా పిల్లలు మాత్రం చాలా బాగా తిన్నారు. ఇంకా ఇవి అయితే రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా జీర్ణక్రియలో సహాయపడుతుంది. శక్తిని పెంచుతుంది. అస్తమా ఉన్న వాళ్ళకి ఇది కాస్త తగ్గుముఖం పడుతుంది. ఇంకా ఎముకలను బలపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. ఇలా చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి ఇది తినడం వల్ల. ఇంకా విటమిన్ సి, ఐరన్, రక్తహీనతను తగ్గించడము. చాలా చాలా మంది పనస తొనలు తిని గింజలు పారేస్తుంటారు. అది మాత్రం అస్సలు చేయకూడదు. మీరు ఒకసారి అమెజాన్‌లో పనస తొనల సీడ్స్ ఎంత ప్రైస్ ఉన్నాయో చూడండి. 500కి తక్కువైతే అస్సలు ఉండవు. మీరు దొరికినప్పుడు మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. గింజల్లో కూడా అధిక ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఆకలి వేస్తుంటే ఏం తినాలి, ఏం తినాలి అనిపించినప్పుడు ఇవి కొన్ని తినేసేయండి. మీ కడుపు ఫుల్‌గా నిండిపోతుంది. మంచిగా ఉంటుంది. తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కడుపులో. ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. ఈ సీడ్స్‌ని పౌడర్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి. ఇంకా మనం కర్రీస్‌లో కూడా చల్లుకోవడానికి బాగుంటుంది. మనం వాడాలి అనుకుంటే ఎలా అయినా వాడుకోవచ్చండి. పనస గింజల్ని బాయిల్ చేసి కూడా తినొచ్చండి. ఇంకా ఒకటి ఏంటిది అంటే, కడుపుతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఈ పనస తొనలు, ఈ పనస గింజలు మాత్రం తినకుండా ఉంటే చాలా మంచిది. తినకూడదు. అంతే అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మంచి మాటలో ఈరోజు, బలవంతంగా ఏ బంధాన్ని కలపలేము, కానీ భగవంతుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు.